నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, సెప్టెంబర్ నెలలో సింహరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? సెప్టెంబర్ నెలలో సింహరాశి వాళ్ళందరికీ కూడా జనరల్గా మీ సింహరాశి వాళ్ళ యాటిట్యూడ్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు చాలా అడ్మినిస్ట్రేటివ్ పీపుల్, అంటే అథారిటీ ఓరియంటెడ్ పీపుల్, ముక్కుసూటి మనుషులు వీళ్ళు. ఎక్కడైనా తప్పు జరుగుతుంది అని తెలిస్తే వీళ్ళు ముందు ఉంటారు వెళ్ళి అక్కడ చేసేయడానికి. వీళ్ళు పరిగెత్తినట్టు ఇంకెవరు పరిగెత్తలేరు. బ్యూటిఫుల్ పర్సనాలిటీస్. అయితే మంచిదే, కీప్ ఇట్ అప్. ఎప్పుడూ అలాగే ఉండండి, ఎప్పుడు మారద్దు. మీరు మారలేరు అనుకోండి, అది వేరే విషయం. అది కమ్స్ ఇన్ టు యువర్ బ్లడ్. సో మీకేమవుతుందంటే ఈ పర్టిక్యులర్ టైంలో రాహుగ్రహ సంచారం, కేతుగ్రహ సంచారం చాలా స్ట్రాంగ్గా పరిగణనలోకి మీకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ ఇయర్. అయితే మీకు రాహు అష్టమంలో గోచారంలో ఉన్నప్పటికీ కేతు మీకు ద్వితీయంలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, తర్వాత ఇంకా అన్ని అసెట్స్, ఇమూవబుల్ అసెట్స్, తర్వాత ఇంకా ఇతరోతర జాబ్స్, లాసెస్, ఎంప్లాయ్మెంట్, పార్ట్నర్, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే చాలా గజిబిజిగా ఉండుండొచ్చు. పోయిన సంవత్సరం నుంచి కూడా ఆల్మోస్ట్ 1st of December నుంచి గజిబిజిగా ఏమీ ఎదుగుదల లేకుండా, ఏమీ అర్థం కాకుండా, అంతా మిథ్యలో ఉంటున్నట్టు, వస్తున్నట్టే వస్తుంది లేకపోతే పోతుంది, లాస్ట్ వరకు అవుతుంది కానీ అవ్వదు, ఎక్కడో బ్రేక్ పడుతుంది. నాట్ టు వరీ, కొంత సమయం అంతే, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ నెల, వచ్చే నెలలు, అదే రాబోయే నెలలు కూడాను, మళ్ళీ ఇదే చెప్తాను నేను, రాబోయే నెలలో కూడాను ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎలా అయితే సాగుతుందో అట్లా ముందుకు వెళ్ళిపోండి. కొత్తదనాన్ని ట్రై చేద్దాము, కొత్తగా ఏదైనా పెడదాము, ఇలాంటివి వద్దు. ఎప్పుడు పెట్టాలో చెప్తాను, అప్పుడే చేద్దురు కానీ ఇప్పుడల్లా వద్దు. ఈ రాబోయే నెలలో కూడా వద్దు. కాస్త టైం ఉంది, అప్పుడు మళ్ళీ మీ టైమే, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎవరినైనా నమ్మి పార్ట్నర్షిప్లోకి దిగడం కానివ్వండి, తర్వాత పేపర్ సైన్ చేయడం కానివ్వండి, గ్యారెంటర్షిప్లోకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. అలాంటివి చేయకుండా లైఫ్ పార్ట్నర్ అంటే స్పౌస్, హస్బెండ్, వైఫ్ ఎక్సెట్రా, వాళ్ళ హెల్త్ జాగ్రత్త. ఓకే, ఏదన్నా కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్స్ అడ్వైస్ తీసుకోండి. చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటూ ఉంటాయి. జనరల్గా మీకు ఈ టైంలో నిద్ర పట్టకపోవడాలు, నిద్రపోదాం అనుకుని కూడా పోలేని పరిస్థితులు ఏర్పడడం, నిద్ర పట్టకపోవడం, అర్ధరాత్రి మేలుకు రావడం, సుమారు 1:25 in the night, 1:15, 1:25 అంటే 1:15, 1:25 ఆ టైం నుంచి ఆల్మోస్ట్ 3:15 ఆ టైం వరకు మంచం మీద అలా శూన్యంలోకి చూడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదండి. చాలా సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆస్ట్రాలజికల్ రెమెడీ ఎట్ బేసిక్ లైఫ్ స్టైల్ రెమెడీ. సాయంత్రం వేసుకున్న బట్టలు రాత్రి మీరు పడుకునేటప్పుడు ఆ బట్టలు మార్చుకుని మళ్ళీ వేరే బట్టలు కట్టుకుని నిద్రపోండి, సరిపోతుంది. ఇబ్బంది రెమెడీనా ఇది? జస్ట్ వాళ్ళు నిద్ర పట్టడానికి మాత్రమే. ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సాయంత్రం ఆలోచన ధోరణిలో ఏదైతే థాట్స్ అతుక్కుని ఉంటాయో ఆ థాట్స్ అన్ని వదిలిపెట్టేస్తాయి వీళ్ళు. ఎప్పుడైనా ట్రై చేయండి, గో అగేన్స్ట్ విత్ దిస్ ప్రిన్సిపల్ అండ్ ట్రై అండ్ డూ ఇట్. ఏ రోజైనా ఈవినింగ్ బాగా చిరాగ్గా ఉండి బాగా అరిచినప్పుడు ఎవరినన్నా అదే బట్టలతో పడుకోండి. మీకు ఎటువంటి కళ్ళు వస్తాయో మాకు కామెంట్స్లో పెట్టండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు రీడ్. అప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్లీ ఆ క్లోత్స్ మీరు ఏదైతే ఈవినింగ్ అంతా వేసుకుని యూ గో టు బెడ్ విత్ ద సేమ్ క్లోత్స్, అదే బట్టలతో మీరు ఎప్పుడైతే రాత్రి పడుకుంటారో అది మీ స్లీప్ ప్యాటర్న్ని చాలా డిస్టర్బెన్స్ చేసేస్తుంది కదా, సైకలాజికలీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది, అంతే కదా. సో అలా చేయకుండా ఉండండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ద్వితీయ భాగం కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 16 తర్వాత ఎప్పుడైతే సూర్యగ్రహ సంచారం చేంజ్ అవుతుందో, సూర్య భగవానుడు కన్యలోకి వెళ్ళిపోతాడో, అక్కడి నుంచి కనుక చూసుకున్నట్లయితే మీకు కొంచెం కాకపోతే కొద్దిగా రిలీఫ్ వరకు వస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ ఆ టైంలో కూడా కొంచెం డబ్బు విషయాల్లో కాస్త హార్చి తూర్చి అడుగు వేయండి. చిన్న ఫైనాన్షియల్ లాస్లు ఇంకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ సారీ అండి, జనరల్గా నేను చాలా పాజిటివ్గా చెప్తాను, బట్ కొన్ని పాయింట్స్ నాకు చెప్పడానికి అవసరం ఉంటుంది, చెప్పకుండా దాచలేం. కాబట్టి అది చెప్తే మీరు అవేర్గా ఉంటారు. అస్ట్రాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్ అంటాను నేను. సో దట్స్ మై డెఫినేషన్. సో వెన్ యూ హ్యావ్ అ టార్చ్ లైట్ ఇన్ యువర్ హ్యాండ్, యూ సీ యువర్ రోడ్ ఆఫ్ లైఫ్. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే మీకు రేపు జరుగుతుంది అనుకున్నప్పుడు రేపు వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి చతకుండీలో పడేయరు కదా,
ఆటోమేటిక్గా పడేయరు. ఒకవేళ పడుతుందని అనుకుంటే ముందుగానే ఇలా పట్టేసుకుంటారు. దాచుకుంటాం. అంతే అంతే ఆస్ట్రాలజీ చేసేది, అంతకంటే పెద్దగా ఏం ఉండదు అక్కడ. సో అది మనకి లైఫ్లో ఒక రిలీఫ్ అన్నమాట, ఏ పెయిన్కి గురవ్వకుండా. అవి మీరు చేయకుండా ఉంటారని నేను చెప్తున్నానే తప్ప తప్పనిసరిగా ఇది జరిగిపోతుందని చెప్పట్లేదు. ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. వెరీ గుడ్. అయితే ఫైనాన్షియల్ లాసెస్లోకి ఇన్కర్ అవ్వకుండా చూడండి. ఎటువంటి గ్యారంటీషిప్స్లో కూడా మీరు కూడా వెళ్ళొద్దు. ఇబ్బంది అంటూ ఏముండదు. మీరు ఒకళ్ళు ఏం చేస్తారంటే వంటింట్లో నేల మీద కూర్చుని భోజనం చేయడం మొదలుపెట్టండి. ఇంట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు అంటే ఒకటి, మీరు మీ గ్రహచారాలు చూపించుకున్న తర్వాత మాత్రమే సుమా, అండర్లైన్, కుక్కని పెంచుకోవచ్చా పెంచుకోకూడదా అని చాలామంది జనరల్గా కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు. అంటే పెంపుడు జంతువులు అలవాటు ఉండి, బాగా ఇష్టం ఉండి, మమకారం ఉండి, చక్కగా వాటిని కూడా తోటి ప్రాణులుగా చూసే చక్కటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటి వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు. పెంచుకోవచ్చండి, ఇంకో జీవికి చక్కగా ప్రాణం ఇవ్వడం, స్పేస్ షేర్ చేయడం, అది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. కాబట్టి అది కూడా చాలా చక్కగా, కొంతమంది జాతకులకి అది కలిసి రాదు, కొంతమంది కలిసి వస్తుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలని, అవును ఓకే, అలా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే రమ్మ, వాళ్ళు ఇంట్లో పెంచుకోకుండా వీధిలో మామూలుగా తిరుగుతూ ఉంటాయి కదా, ఏ సపోర్ట్ సిస్టమ్ లేకుండా, అటువంటి వాళ్ళకి వీళ్ళు చక్కగా ప్లేట్లో తీసుకెళ్ళి వీళ్ళు ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదన్నా వాళ్ళు చక్కగా పెట్టేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు కూడా ఒక రకంగా పెంచుకున్నట్టేగా, ఒక్కటే ఇవ్వలేకపోతున్నారు షెల్టర్, అంతే అంతే, మనతో సమానంగా ఉంచుకోలేకపోతుంది, అంతే, అంతవరకే. ఒక్కొక్క కొన్ని జాతకులకి అది వర్తించదు. ఓకే, అది కాస్త చెడు చేస్తుంది. కొంతమందికి అది వస్తే కానీ కలిసి రాదు. నేను విన్నాను ఇది, కుక్కను పెంచుకున్నాక మా ఇంటికి బాగా కలిసి వచ్చింది, కుక్క కలిసి వచ్చిందని కూడా చాలా మంది అంటూ ఉంటారు. చాలా చాలా అది ఉంటేనే కలిసి వస్తుంది, లేకపోతే అసలు జీవితం ముందుకు వెళ్ళదు. ఓకే, అది ఇంకో సైన్స్ అనుకోండి, దాని వెనకాల మరొక వీడియో సైంటిఫిక్ స్టేట్మెంట్, అస్ట్రాలజికల్ సైన్స్ స్టేట్మెంట్ నేను మళ్ళీ చెప్తాను. అయితే ఈ రకంగా చేసుకోండి, సరిపోతుంది. తర్వాత మీరు ఆదివారం మినహాయించి, ఒక్క ఆదివారం మినహాయించి రావి చెట్టుకి చక్కగా ఈశ్వరాలయంలో కానివ్వండి, మీ దగ్గర ఉన్న ఏ ఆలయంలో రావి చెట్టు ఉన్నా సరే, రావి చెట్టుకి ఎప్పుడు కూడా నీళ్లు పోస్తూ ఉండండి. ఆదివారం ఒక్కరోజు వద్దు, ఆదివారం ఒక్కరోజు మినహాయించి మిగతా రోజులన్నీ చక్కగా చేసుకోండి. సోమవారికి అది రావి చెట్టుకి చక్కగా ప్రదక్షిణలు చేసుకుని చక్కగా నమస్కారం చేసుకుని వచ్చేసేయండి, సరిపోతుంది. చాలా నీట్గా చెప్పారు మేడం, నమస్తే. థ్యాంక్ యూ.